ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 12 మంది మహిళలు చైర్పర్సన్లుగా ఎన్నిక కావడం చారిత్రాత్మక పరిణామంగా నిలిచింది. ఇది కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదు, మహిళా సాధికారతకు మరో బలమైన అడుగని పలువురు చెబుతున్నారు. ఒకప్పుడు మహిళల పాత్రను వంటింటి గోడల మధ్యకే పరిమితం చేసిన సమాజం ఈరోజు అదే మహిళలను పట్టణాల అభివృద్ధికి నాయకత్వం వహించే స్థాయికి తీసుకువచ్చింది. కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని ప్రజాప్రతినిధులుగా నిలవడం మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి రాజకీయ వేదికపై అవకాశాలు కల్పించడం అభినందనీయమని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళల ప్రతిభను గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైంది. స్థానిక సంస్థల్లో మహిళలకు అవకాశం ఇవ్వడం అంటే కేవలం పదవి ఇవ్వడం కాదు, సమాజ మార్పుకు దారి చూపించడమని చెప్తున్నారు. మహిళలు నిర్ణయాధికార స్థానాల్లో ఉంటే పాలనలో సున్నితత్వం, పారదర్శకత, ప్రజల అవసరాలపై మరింత దృష్టి పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లి హృదయంతో సమస్యలను చూసే మహిళా నాయకత్వం సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ విజయంతో మహిళలు వంటింటికే పరిమితం అనే పాత అభిప్రాయానికి ముగింపు పలికినట్లయింది. ఇంటిని చక్కదిద్దిన మహిళలు ఇప్పుడు పట్టణాల అభివృద్ధిని సైతం సమర్థంగా నడిపించగలరని మరోసారి నిరూపితమైంది.